హాయ్ హాయ్ హాయ్. హలో. ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ మీ ముగ్గురే కనిపిస్తున్నారు. సో దానికంటూ ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. బట్ సాంగ్ అయితే బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంకా ఈ రోజు రేపటి నుండి ఇంకా చూసుకోవచ్చు. నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ముగ్గురులో కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. నువ్వు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీ తమ్నైల్ తప్ప ఏం కనిపించట్లా. ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని పట్టుకుంటాను, తమ్నైల్ వేసేస్తాను. ఓకే, దీంట్లో కూడా అమ్మాయిని పట్టుకున్నాను. మిమ్మల్ని చూస్తే ఏ స్టేజ్ మీద పడినా హీరో కన్నా ఎక్కువ మీరే పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో దానివల్ల ఏ తమ్నైల్లో కూడా మీరే. ఇంకా ఆవిడ చూస్తే 500 మిలియన్ ఎక్కడ తగ్గట్లేదు. సో ఫుల్ బిజీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అవసరం లేదు ఇంట్రడక్షన్. సో నిజంగా డార్లింగ్ సాంగ్ బాగుంది. ఫస్ట్ మీ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేద్దాం. సో మాస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. వద్దు, అక్కడ మాకు వేరే కంటెంట్ ఉంది. థ్యాంక్ యూ. అంటే జనరల్గా రాజు బ్రో, అంటే చాలా రోజుల నుండి చాలా మంది అంటున్న మాటలు, ఎప్పుడు వస్తావు, ఎలాంటి ప్రాజెక్ట్తో వస్తావు అనే మాటలు వినిపిస్తున్నాయి. నేను కూడా మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అలా ఉన్నా. అవును. సో ఈ మధ్యన గత 1 month నుండి చూసుకుంటే షోస్లో కానీ ఇలా అన్నిటిలో కూడా నీకంటే ఇంకో డబల్ జోస్తో వస్తున్నావు. సో ఎలా ఉంది ఈ 2.0? యాక్చువల్లీ ముందు బిందు స్టూడియో గురించి చెప్పాలి. ఎందుకంటే బిందు స్టూడియోస్ లిఖిత వాళ్ళు చెప్పారనమాట, ఇలా సాంగ్ ఉంది చేద్దామని చెప్పి, ఫోక్ సాంగ్ అని చెప్పారు. నీకెవరు చెప్పారు ఫస్ట్? మాస్టర్ అండ్ లిఖిత వాళ్ళు బిందు స్టూడియోలు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో లిఖిత రిఫర్ చేసింది, నాకు రాజాన్ని అయితే కంఫర్ట్ అని చెప్పేసి లిఖిత రిఫర్ చేసింది. సో వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇట్లా సాంగ్ ఉంది. యూట్యూబ్ సాంగ్ అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నార్మల్గా చేస్తారులే ఇక చేద్దాంలే అనుకున్నాను. కానీ మాస్టర్ ఫోన్ చేసి, మాస్టర్ ఏమో డ్రెస్సింగ్ ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని చెప్పి అన్నారు. ఇదేంట్రా బాబు కొంచెం స్కేల్ పెరుగుతుంది ఇలా అంటున్నారు ఏంటని అనుకున్నాను. అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత అది యూట్యూబ్ సాంగా లేదంటే మూవీ సాంగా నేనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఓకే, అంత ఎక్స్పెక్ట్ చేయలే నేను, అంత వాళ్ళంతా ఖర్చు పెట్టి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఎందుకు తెలుసా, అక్కడ ఉండే క్యాండిడేట్ ఇంకొకరు ఈ మధ్యన ఎక్కడ తగ్గట్లేదు. యూట్యూబా ఏం లేదు, సాంగ్ అంటే ఆ క్వాలిటీ మేము ఇవ్వాలి, ఎందుకంటే ఆడియన్స్కి మార్క్ క్రియేట్ చేయాలని పెట్టారు. సో అంటే ఏం ఫస్ట్ మనల్ని సెలెక్ట్ చేయడం కంటే జనరల్గా మాట్లాడుకుని ఆయన షోతో బిజీగా ఉన్నారు కదా. సో మన దాంట్లోకి ఆయన ఎలా వచ్చారు? లేదు, ఫస్ట్ నేను సాంగ్ విన్నప్పుడు, అది మీరు సాంగ్ చూసారు కదా, ఇప్పుడు సాంగ్ ఎట్లా ఉందంటే ఫుల్ ఆన్ ఎనర్జీ డాన్స్. అవును. సో నాకు ఫస్ట్ అంటే బిందు స్టూడియోస్ వాళ్ళు కూడా నాకు ఏంటంటే సాంగ్ ఇచ్చినప్పుడు మీకు ఎవరు కావాలంటే మీరే చూస్ చేసుకోండి ఆర్టిస్ట్, మేము కొన్ని ఆప్షన్స్ చెప్తాం, కానీ మీరు ఇంకెవల్ల ఈ పాట విన్నప్పుడు మీకు ఎవరు కనిపిస్తున్నారు అన్నప్పుడు నేను లిఖిత ఎక్స్ప్రెషన్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే డాన్స్ చేస్తుంది, కానీ డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ వదలదు. సో నాకు ఈ సాంగ్లో ఏంటంటే ఫీమేల్ లిరిక్స్ డాన్స్లో కూడా ఎక్స్ప్రెసివ్గా ఉంటూనే ఆడాలి. ఊరికే డాన్స్ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎక్స్ప్రెషన్ వదలకుండా చేసేవాళ్ళు కొంచెం నేను చూసిన దాంట్లో ఫోక్లో తన సాంగ్స్ ఎక్కువ చూస్తాను. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇమ్మనరా? అది చాలా సైలెంట్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు అదేంటంటే నా గురించి చెప్తారు కదా, సరే ఏం జరుగుతుంది సార్ ఇంతవరకు మాట్లాడినా. అది జోక్స్ పార్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ విన్న తర్వాత నేను అమ్మాయిని అనుకున్నాను, కానీ అబ్బాయిని చాలా ఆప్షన్స్ వెళ్తున్నప్పుడు నాకు లిఖిత ఆల్రెడీ ఇట్లా రాజన్న అయితే నాకు కంఫర్టబుల్. అండ్ నాకు రాజు డాన్స్ గురించి ఆల్రెడీ ప్రూవ్డ్, ఇంకా చూడడానికి ఏం లేదు. సో రాజు డాన్స్ ఆల్రెడీ చూసేస్తున్నాం, వీళ్ళ కప్పులు అయితే బాగుంటుంది, ఇద్దరు ఎనర్జీగా ఉంటారు కదా. సో సాంగ్ ఎనర్జీ అంటే బేసిక్గా సినిమా అయితే మనకు ముందు వెనక సిచ్యువేషన్స్ ఉంటాయి, దీంట్లో ఏది లేదు, మనం ఏం చెప్తే అది. సో ఒక ఇద్దరు తెలిసిన ఫేసెస్ స్క్రీన్ మీద ఆడితే ఆడియన్స్ ఒకసారిగా అలర్ట్నెస్ గ్రాప్ చేయొచ్చు కదా. సో రాజు ఎనర్జీ అండ్ తన ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు ఎనర్జీగా ఉంటారు, కానీ అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే తన ఎక్స్ప్రెషన్స్ తన ఎనర్జీ రెండు కలిపి సాంగ్ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. గట్టిగా క్యాలిక్యులేషన్ వేసినారు. ఇంకోటి చెప్పాలంటే వీళ్ళిద్దరు చేస్తున్నారంటే నేను ఆల్రెడీ కొంచెం ఇప్పుడు మనకు ఒక సినిమా ఒకటి ఉంది, కోర్ట్ అని, లేదంటే మిగతా ఒకటి ఉంది. ఈ టైంలో ఫోక్ సాంగ్స్ చేయొచ్చా లేదా అన్నప్పుడు బిందు స్టూడియో వాళ్ళు ఇచ్చిన నమ్మకం ఏంటంటే, మీకు సినిమా లెవెల్లోనే మేము సాంగ్ చేస్తున్నాం, మీరు అన్నట్టు ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఇందాక రాజు చెప్పినట్టు ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయి ఒక చిన్న కెమెరా పెట్టేసి అలా కాదు, మీరు అనుకున్న స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు బిందు స్టూడియోస్ అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ అని వాళ్ళు నాకు ఎప్పుడైతే ప్రామిస్ చేశారో. అండ్ నాకు ఈ సాంగ్ రావడానికి కారణం ఏంటంటే అనిల్ సార్, దీంట్లో డైరెక్టర్ అనిల్ సార్ ఉన్నారు. అనిల్ సార్ ఏంటంటే అంతకుముందు నేను అనిల్ సార్తో ర్యాంబో అని ఒక సినిమా చేశాను. సో అనిల్ సార్ టీంతో వచ్చిన ఇది టీం అనమాట. వాళ్ళు సాంగ్ వినగానే ఆయన నన్ను అనుకున్నారు, సో ఈశ్వర్ మాస్టర్ అయితే బాగుంటుందని. సో నేను సాంగ్ వినగానే లిఖిత అనుకున్నాను, లిఖిత సాంగ్ వినగానే రాజు వచ్చారు. సో అట్లా యాడ్ ఆన్ అవుతుంది. అంటే బేసిక్గా చెప్పాలంటే మనం అందరం జెన్యూన్ గానే ఉన్నాం కాబట్టి పాటకి ఏం కావాలో అదే
సమోస్ మన దాన్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు క్వాలిటీ చూస్తున్నారు, దాన్ని హైప్ వైరల్ చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి హుక్ స్టెప్ కానీ ప్రతిది అన్ని వైరల్ వెళ్తున్నాయి. ఇంకా అది ఎంత మీరు నాకు అన్నట్టు ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ రాను బొంబాయికి రాను తను చేసిన సాంగ్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే యాక్చువల్లీ. అంటే జనరల్గా ఇప్పటి వరకు లిఖిత అంటే ఆ వెర్షన్లోనే చూస్తాను తను. అంటే నువ్వు చూసి ఇంతకుముందు చాలా సాంగ్లు చేసావు, అన్ని సాంగ్స్ ఎవరికి సగం అంటే తెలియదు మిలియన్లలో, బట్ ఈ సాంగ్ ఎక్కువగా రికగ్నిషన్ అయింది. దాన్ని బీట్ చేయాలంటే దాన్ని మించి ఉండాలి, అవునా కాదు? సో నాకు ఈ వైబ్ బాగా అనిపించింది, ఎందుకంటే రాజు ఎంత హార్డ్ వర్క్ అని నాకు తెలుసు. సో ఇంతే ఎఫెక్ట్ ఈ మూవీలో కనిపించింది. సో దాన్ని బీట్ చేస్తుంది అనుకుంటావా? అంటే జనాల ఆడియన్స్ రీచ్ చూసుకుంటే ఇప్పటివరకు అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వైరల్ అవుతున్నాయి అండ్ ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను. రాను బొంబాయికి రాను అవ్వాలి, ఎందుకంటే రాను బొంబాయికి రాను అక్కడే ఆగిపోకుండా లిఖిత నెక్స్ట్ సాంగ్ కానీ నెక్స్ట్ ఏం చేసినా సరే నెక్స్ట్ దాన్ని కొంచెం సైడ్కి పెట్టి లిఖితాన్ని రికగ్నైజ్ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.